నమస్కారం అండి. గ్రాండ్ కిచెన్ స్వాగతం. ఈ రోజు మనం అమ్మగారి చేతి వడలు. ఈ వడ ఎట్లా అంటే మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు 3 పప్పులు రాత్రి నానబెట్టుకొని దీన్ని కచ్చపక్క రుబ్బుకొని ఇందులో తోటకూర, సొయ్యకూర వేసుకొని మనకి ఇష్టం వచ్చిన ఆకు వేసుకుంటే పాలకూర అయితే మెత్తగా అవుతుంది, తోటకూర అయితే కరకరలు వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా మనం పెట్టుకున్నాం, కొన్ని వేసుకున్నాం, నూనె పెట్టుకున్నాం, కడాయిలో వడలు వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా కొట్టుకుందాం. ఇలా మనం వడల్లాగా ఇలా పెట్టుకున్నాం. ఇలా ఇలా వేగుతున్నాయి. కింద మీద కనాలి, మలపాలి. మళ్ళీ పప్పులో మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, దొడ్డపట్టు రుబ్బుకొని కరివేపాకు, తోటకూర, సొయ్యకూర వేసుకొని కలుపుకొని ఉప్పు అన్నీ వేసుకొని మనం ఇలా మసాలా కూడా చేసుకుందాం. ఇప్పుడు మనకు వడలు కాలిపోయినాయి. కావాలంటే ఇంకా క్రిస్పీగా కాల్చుకోవచ్చు. ఇలా ఇంకా ఎర్రగా కావాలంటే ఎర్రగా కూడా కాల్చుకోవచ్చు. పెసరపప్పు వేసి రాత్రి నానబెట్టుకొని మరి దొడ్డపొట్టు రుబ్బి అందులో ఉప్పు, తోటకూర, సొయ్యకూర అన్నీ వేసుకొని ఇలా వడలు చేస్తుంది. ఇప్పుడు ఈ వడలు తింటే చాలా బాగుంటాయి. పోలేలు తిని, భక్షాలు తిని, స్వీట్ అయితే ఈ కారం ఎమ్మెగా ఉంటాయి. థ్యాంక్ యూ. చేసుకోండి, చేసి తినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.